హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అంతా చూసాక మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ లంగా జాకెట్. ఇది సారీ నుంచి కుట్టింది. ఒకే సారీతో ఇద్దరికి కుట్టాను. వాళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట. 7-8 ఇయర్స్ వరకు ఒకేసారి ఇద్దరు పిల్లలకి కుట్టవచ్చు. లంగా జాకెట్ ఫ్రాక్ ఏదైనా సరే. అదే బ్లౌజ్ పీస్ ఉంటే పై పార్ట్ వేసి కిందన ఫ్రాక్కి సారీ అంతా పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే బ్లౌజ్ పీస్ వేరే వచ్చింది, కొంగు పార్ట్ వేరేగా వచ్చింది. సేమ్ రెండు ఒకేలా వస్తే ఇద్దరు పిల్లలకి పై పార్ట్లా వేయచ్చు. కానీ నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ని ఇలా కుర్చీలు పెట్టి కుట్టాను. అండ్ సింపుల్గా రౌండ్ నెక్ పెట్టి ముందున వెనకన రౌండ్ నెక్ పెట్టి బ్యాక్ సైడ్ ఒకసారి జిప్ పెడతాను. ఇలా బొట్ట హ్యాండ్స్ పెట్టి పైన వచ్చిన బార్డర్తో పట్టీలా వేసాను. దాన్నే బాహుబలి హ్యాండ్స్ అంటారు వీటిని. అండ్ కింద వచ్చిన బోర్డర్ లంగాకి ఉంచాను అనమాట. ఇది లెహంగా ఇదేనండి. ఇదైతే ఎక్కువ ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోవచ్చు, ఇద్దరు పిల్లలకైనా సరే సరిపోతుంది. మనం రెడీమేడ్గా కొనుక్కునేదైతే ఎక్కువ ఫ్రిల్స్ రావు, మనం సారీ తీసి కుట్టించుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. దానికి దీనికి ఇంతే తేడా, ఇంకేముండదు. అండ్ సింపుల్గా ఇలా తాళి పెట్టి సమోసా అంటాం కదా, అది పెట్టేసాను. కింద చూసారు కదా బార్డర్ లావెండర్ కలర్, లైట్ లావెండర్ కలర్. ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి. చాలా సాఫ్ట్ క్లాత్ సారీ, చాలా లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ లోపల కాటన్ లైనింగ్ వేసాను, లైట్ కలరే. అండ్ ఇది ఒక సెట్. ఇంకో సెట్ చూపిస్తాను చూడండి. సేమ్ మోడల్, ఇద్దరికి ట్విన్స్ అని చెప్పాను కదా, ఫోటో యాడ్ చేస్తాను వీలైతే చూడండి. ఈ డ్రెస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. చూసారు కదా, పక్కన ఫోటో యాడ్ చేశాను, సేమ్ అలానే ఉంటుంది. బాగుందా లేదో కామెంట్ చేయండి. ఈ డ్రెస్సెస్ నేను వాళ్ళ బర్త్డే కోసం స్టిచ్ చేశాను. వాళ్ళ బర్త్డే December 31. ఈ డ్రెస్సెస్ వాళ్ళు మార్నింగ్ గుడికి వేసుకువెళ్ళారు. సేమ్ ఫస్ట్ చూపించిన డ్రెస్ ఎలా ఉంటుందో సెకండ్ డ్రెస్ కూడా సేమ్ అంతే. ముందున రౌండ్ నెక్ ఉంది కదా, సో అక్కడ ఖాళీ ఏం లేకుండా లేస్ వేస్తే పిల్లలకు కదా గుచ్చుకుంటుందని చెప్పి లేస్ కాకుండా వైట్ స్టోన్ లేస్ టైప్ ఉంటుంది, అది చేత్తో కుట్టాను. సింగిల్ పాదం ఉంటే మిషన్తో వేయచ్చు, బట్ నా దగ్గర లేక నేను చేత్తో కుట్టాను. చాలా బాగుంటుంది. మీరు ఫోటోలో గమనిస్తే కనిపిస్తుంది. కొన్ని డేస్లో సంక్రాంతి వచ్చేస్తుంది కదా, అవైతే చాలా ఆర్డర్స్ ఉన్నాయి, స్టిచ్ చేయాలి. కానీ బర్త్డే అవుట్ఫిట్స్ అని ముందు ఇవే స్టిచ్ చేశాను. తర్వాత ఇంకొక పిల్లలకు కూడా బ్లౌజ్ స్టిచ్ చేశాను. మీషో సారీస్ చూపించాను కదా, ముందు వీడియో ఉంటుంది చూడండి, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అవి స్టిచ్ చేశాను స్కూల్ యాన్యువల్ డే కోసం. అదైతే December 28. ఇది వీళ్ళ బర్త్డే అయితే December 31. ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. అవే స్కూల్ యాన్యువల్ డే కోసం స్టిచ్ చేశాను. ఇవి ఏం లేదు, ఫ్రంట్ బ్యాక్ ఇలా రౌండ్ నెక్ పెట్టి లేస్ వేసాను. అండ్ బ్యాక్ సైడ్ తర్వాత జిప్పర్ హుక్స్ పెడతాను. ఇలా బుట్ట హ్యాండ్ సారీలో వచ్చిన క్లాత్తో బుట్ట హ్యాండ్స్ పెట్టి బ్లౌజ్ పీసే మళ్ళీ పట్టీగా పెట్టాను. వీటిని బాహుబలి హ్యాండ్స్ అంటారని చెప్పాను కదా. అండ్ సారీ వచ్చి లైట్ కలర్. సారీ మీరు ముందు వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది. బ్లౌజ్ పీస్లో ఇలా పూసలు వచ్చినాయి, ఇవి ఫ్రంట్ వచ్చేటట్టు పెట్టాను. అదే నార్మల్ బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ వస్తాయి ఇవి. అండ్ సారీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా షైనింగ్ ఉంది కదా, చాలా మంది తీసుకున్నారు. మీషోలో చాలా రివ్యూస్ ఉన్నాయి. ఇవి సారీ కాస్ట్ 238, ఐరన్ 240 అనుకోండి. సారీ చాలా బాగుంది, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. హాఫ్ సారీ కూడా చాలా బాగుంటుంది సారీ. హాఫ్ సారీ కుట్టుకుంటే సారీతోనే లంగా లంగా అండ్ ఓణి చేసుకోవచ్చు. అప్పుడు బ్లౌజ్ పీస్ బ్లౌజ్గా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ ఇది కూడా సేమ్ రౌండ్ నెక్. అండ్ సారీలో వచ్చిన పీస్ పుట్టు పెట్టి బ్లౌజ్ పీస్లో వచ్చిన అంచే మళ్ళీ ఇలా పట్టీగా పెట్టి బాహుబలి హ్యాండ్స్ పెట్టాను. సారీ కలర్ వచ్చి బ్లూ అండ్ రెడ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి సింపుల్గా హుక్స్ పెట్టేశాను, తీసుకోవడానికి బాగుంటుంది అని. జిప్ అయితే కొంచెం పోతున్నాయి తొందరగా అని చెప్పి, కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం జిప్పే పెట్టాలి, వాళ్ళు ఏం పెట్టమంటే అదే పెట్టాలి. వీళ్ళైతే నా ఇష్టం అని చెప్పారు, సో అందుకే హుక్స్ పెట్టేశాను వీళ్ళకి. అలాగే సంక్రాంతి కోసం స్టిచ్ చేసే డ్రెస్సులు అయితే చూపిస్తాను. అలాగే కొన్ని హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి, వాటి మీద బ్లౌజులు కూడా స్టిచ్ చేయాలి. అంటే కస్టమర్ సారీ ఇచ్చి హాఫ్ సారీ డిజైన్ చేయమన్నారు, వాళ్ళే వాణి తీసుకుంటారంట. అండ్ ఫైనల్ ఇది మెటీరియల్ డ్రెస్. ముందు ఇలా వర్క్ వచ్చింది, ఫ్రంట్ ఇలా రౌండ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ పెట్టి సింపుల్గా హ్యాంగింగ్స్ పెట్టేసాను సింపుల్గా. అండ్ 3/4 హ్యాండ్స్ పెట్టి ఫ్యాంట్ క్లాత్తో పైపింగ్ వేసాను. ఏమైందంటే ఈ టాప్కి ముందు వచ్చిన వర్క్ వెడల్పు అంటాం కదా ఎక్కువ వచ్చింది, అందుకని దాన్ని కొంచెం వెడల్పు తగ్గించి పెట్టాను. సో అందువల్ల కొంచెం వర్క్ మిస్ అవుతుంది, ఏం అవ్వదు మెడ దగ్గర.
అండ్ బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టి హ్యాంగింగ్స్ పెట్టేశాను. ఎల్లో అండ్ రెడ్ కలర్ చాలా కలర్ఫుల్ కాంబినేషన్. ఇలాంటి మెటీరియల్ డ్రెస్సులు అయితే ఇంకా పండక్కి ఒక 3 డ్రెస్సెస్ ఉన్నాయి. అవి కూడా స్టిచ్ చేసి మీకు వీడియో పెడతాను, చూడండి తప్పకుండా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్యాంట్ క్లాత్ చూపిస్తున్నాను చూడండి. క్లాత్ అయితే చాలా బాగుంది. దీని కలర్ రెడ్ కలర్ అండ్ డార్క్ కలర్, బట్ లైటింగ్ వల్ల మీకు అలా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇలా పటియాలా ఫ్యాంట్ కుట్టేశాను. ఫ్యాంట్ క్లాత్ వచ్చి మనకి 2 మీటర్స్ వస్తుంది. 2.25 మీటర్స్ వస్తుంది. అలా పటియాలా ఫ్యాంట్ అయితే సరిపోతుంది. కొంతమందికి అయితే జాయింట్స్ అతకాల్సి వస్తుంది. అండ్ వీటి మీదకి పటియాలా అయితేనే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ డ్రెస్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.